మాకు తిరుపతిలో జర్నలిస్టులు ఉన్నారు, లక్షాధికారులు. మేము మంచి స్థలాలు తీసి ఇచ్చాం. ఆ స్థలం అమ్ముకుంటేనే లక్షలు కోటీశ్వర్లు కూడా ఉన్నారు మా దాంట్లో, కార్లు పెట్టుకో ఉన్నారు. ఎందుకని జర్నలిస్టులకి 5 సెంట్లు భూమి ఇవ్వకూడదు? మంచి భూమి గుంటూరు టౌన్లో, గుంటూరు సిటీలో. చంద్రబాబు నాయుడు నువ్వు 100 ఎకరాలు వాళ్ళకి ఇస్తానంటావు, టాటార్లు బిల్లార్లకి. జర్నలిస్టులకు నేను డిమాండ్ చేస్తున్నా, ఉగాది లోపల మళ్ళా వస్తాయి ఇక్కడికి తొందరలో, ఉగాది లోపల 5 సెంట్లు భూమి ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. మంచి భూమి, పనికి మళ్ళీ ఏడడం ఇస్తే మాకు వద్దు. మంచి అందరూ ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవడం అనేది ఫండమెంటల్ రైట్, ఓటు ఎట్లో అది రైటు. ఈరోజు ఎవరికి అసలు జీతాలు ఇవ్వటం లేదంట, జర్నలిస్టులకు జీతాలు ఇవ్వటం లేదంట. నాకు ఒక జర్నలిస్టు మన కాకినాడకు పోతే చావు బతుకుల్లో ఉన్నాడు, ఆయన పేరు నేను చెప్పటం లేదు. మరి బంధువులకు కూడా డబ్బులు లేవు. ఈ విధంగా ఉన్నాయి జర్నలిస్టుల పరిస్థితి. జర్నలిస్టుల గురించి కూడా ఆలోచించాలని డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదా మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.